ఎర్లీ మార్నింగ్ ఇప్పుడే బిర్యానీ కంప్లీట్ చేసుకొని అట్లా సరదాగా బయలుదేరినాం. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడాలన్నమాట సముద్రంలో. మిస్టర్ శంసుద్దీన్ అండ్ మహేష్ అండ్ అవర్ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ మనకి ఏమవుతాడు, బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు మహేష్. సో అందరం కలిసి ప్లాన్ ట్రిప్పింగ్ అనమాట. ఎట్లా వెళ్తా ఉన్నాం ఈ బండి మనం కావాల స్టీరింగ్ వెళ్ళిపోతా ఉంటుంది. కాకుల దూరం కారడవి, చీమల దూరం చిట్టడవిలో అమ్మాయిలతో పోవాల్సిన వాళ్ళం ఇట్లాంటి ఫ్రెండ్స్ వేసుకొని పోవాల్సి వస్తా ఉంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. పెద్దబాబు బూస్ట్, చిన్నబాబు కాంప్లైన్, బోర్నవిటనా, నాది మాత్రం హార్లిక్స్. థ్యాంక్ యూ. జస్ట్ ఇందాక టీ తాగుతూ మన రఫీని అడిగిన, ఎందుకు మామ ఇంత సడన్ గా వెళ్ళాలి వస్తుందంట. సో వాడు అప్పటికి వాటర్ లో భయం అని మమ్మల్ని దూరం తీసుకెళ్తా అన్నాడు. మేము దూరం ఉంటాము, మొత్తం ఆయన విరాహ గీతాలు బీచ్లు వేసుకోవడం ఇంకా చూడాల. ఇద్దరు గజ అయితే కాదు కదా, సముద్రం లీదులో ఇవే తగ్గించుకుంటే మంచిది. రఫీ మీ లవర్ వస్తుందంటే బీచ్ కు అద్దో నేను చెప్పలే ఇందాక. నేను ఏం చెప్పినా 100% లో 99.9% నిజం ఉంటుంది. అద్దో లవర్ వచ్చిందన్న చూపిస్తారంట. స్టేట్ ఇంటూ మై మెలోడీస్. వాతావరణం చూస్తే చాలా చల్లగా ఉంది, గాలి కూడా భయంకర కూలు. మేము మాత్రం ఆడుకొని పోవాల్సి వస్తుంది. అంతా మట్టి రోడ్డే, ఏం లేదు. ఒక వే వరకేమో బాగా రోడ్డు బాగానే ఉంది, తర్వాత ఊర్లో అంతా మట్టి రోడ్డే, బీచ్లు ఉంటారు అన్నమాట. కోడూరు చర్చ్ బీచ్ ఇప్పుడు దగ్గర 6 కూడా కాలే, ఏం కనిపించట్లే, ఫుల్ మొత్తం డార్క్. రైస్ కోసం వెయిటింగ్, ఇప్పుడెప్పుడు వస్తుందా అని. క్లైమేట్ చిన్నగా మారుతూ ఉంది, డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉన్నాయి చూడండి. పైన వచ్చేసి స్కై బ్లూ అండ్ లైట్ పింక్, డిఫరెంట్గా కొంచెం వైలెట్ ఉంది. కింద వచ్చేసి వాటర్. ఎవ్రీథింగ్ వాస్ టూ గుడ్ అండ్ బ్యూటిఫుల్ టు కోడూరు బీచ్. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం, ఇప్పుడెప్పుడు వస్తుందండి. ఆకాశం ఏమో రంగులు మారుతా ఉంది చిన్నగా. పైన స్కై బ్లూ, మధ్యలో లైట్ పింక్, మళ్ళీ పింక్, నెక్స్ట్ వచ్చేసి వైలెట్. అండ్ దిస్ ఈజ్ వాటర్. ఇట్స్ వాజ్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ ఇది. ఎర్లీ మార్నింగ్ చూడండి, అట్లా వాటర్ అట్లా పాదాలు తగులుతా వెళ్తా ఉంటే బా క్రేజీ గుండి ఫీలింగ్ అసలు మామూలు. మన మహేష్ చింటుగాని గెలిగేసరికి ఏమన్నా వేసినట్టుంది, లోడతా ఉన్నాడు ఏ పని వాట అయినట్టు. ఇద్దో చూడు, ఏయ్ కొంచెం పోలికలు కూడా వచ్చినాయి అప్పుడే. మేబీ ఇప్పుడు ఇంజక్షన్ చేయాలి పోతా. చూడు మామ, యాందిరయ్యా యాన్ చేస్తున్నా. అండ్ అవర్ శంసుద్దీన్, అవర్ బుయ్ ఇందాక కింద పడిండు. వీడియో జస్ట్ మిస్ అయింది బుయ్. అంతా అయిపోయింది, వస్తాను. గోయింగ్ బ్యాక్ టు నెల్లూరు. ఇదంతా యాక్చువల్లీ నేను వెళ్ళేటప్పుడు చూపిద్దాం అనుకున్నా,
అది ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల చూపించలేకపోయా. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మా స్కూటీ అంతా ఆటోమేటిక్ సిస్టమ్, యాక్సిలేటర్ రేస్ చేయాల్సిన అవసరం లేదు, పోతా ఉంటది. సౌదీ నుంచి మా బూయి తెప్పించింది అన్నమాట. లొకేషన్ బాగానే ఉందప్ప. దిస్ ఈజ్ లక్ష్మీపురం, అవి చేపల చెరువులు ఆ సైడ్. Come on, Shamsu. You can do it. Come on. Success. బాగుంది నీళ్ళలో. అవి బాగున్నాయిరా. బాగుందయ్యా, అదే పోద్దు దానికి. పో కింద పట్టుకోవాలా, పువ్వు పట్టుకుంటే రా, పువ్వు ఊడిపోతుంది మళ్ళా. ఇగో వచ్చా సక్సెస్. సక్సెస్ఫుల్ లీడర్ అప్పుడు ఇగో. ఓ రంగు రంగు రెక్కలున్న సీతాకోక సిలుకల్లే సెంగు సెంగు మంటాందే మనసు. తొంగి తొంగి చూసేటి మబ్బు సాటు మెరుపల్లే పొంగి పొంగిపోతాందే మనసు. ఈ గాలిలో ఏమున్నదో రాగాలే తీసింది ప్రాణం. దారారిరో దారారిరో అని పాడేదో పాడిస్తుంది ఆనందం. ఇంత అందంగా ఉంటుందా ఈ లోకం? ఇన్నాళ్ళు ఈ మనసుకి తెలియాలేదే పాపం. And subscribe my melodies. Thank you.